హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ప్రియా రెడ్డి దొండేటి. అందరూ ఎలా ఉన్నారు? డీమార్ట్కి వచ్చేసామండి. షాపింగ్ చేయాలి కదా, అది కూడా బయటికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి ఇంటికి వెళ్తూ వెళ్తూ రిటర్న్లో జస్ట్ విండో షాపింగ్ మాత్రమేనండి. పెద్ద బిల్ ఏం చేయలేదు, చాలా తక్కువ ఐటమ్సే తీసుకున్నాను. కాకపోతే చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. చూసారు కదా బయట క్రౌడ్, మనం వచ్చే టైంకి చూడండి ఎలా ఉంటారో. డీమార్ట్ అనేది ఒక ఎమోషన్ అండి. దాన్ని మనం ఎవరు ఆపలేము. వెళ్ళాలనిపించగానే వెళ్ళిపోవడమే. ఎందుకంటే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి. అంతకంటే ముందు షాపింగ్ చేయడం కోసం, ఎనర్జీ కోసం పానీపూరి, బయట పానీపూరి బండి ఉంది, చూడగానే ఇంకా ఆపుకోలేము, వెళ్ళి తినేయడమే. కానీ టేస్ట్ చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఈ చాట్ కూడా చాలా బాగుందండి. ఇది బజ్జీ మసాలా అంట, బజ్జీ చాట్. చాలా బాగుంది టేస్ట్. తర్వాత పక్కనే ఉన్నటువంటి సోడా, లెమన్ సోడా తీసుకున్నాము షుగర్ది, అది కూడా చాలా బాగుంది. అది తాగాల్సిన అవసరం లేదు, కానీ మా వారు అక్కడ ఆ ముసలాయన్ని చూసి, ఆయన ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారు, మనం వెళ్ళి అలాంటి వాళ్ళ దగ్గర తినడమైనా తాగడమైనా చేయాలి అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి మరీ అక్కడ తీసుకున్నారు ఐటమ్స్ని. అక్కడ పానీపూరి దగ్గర అయినా సరే, ఇక్కడ జ్యూస్ దగ్గర అయినా సరే తనే తీసుకెళ్ళి తీసుకున్నారు. ఎందుకంటే మనం బయటికి రాగానే డిమార్ట్లో పాప్కార్న్, ఐస్ క్రీము తీసుకోకుండా కన్ఫామ్గా బయటికి రాము కదా. తనేంటంటే వాళ్ళకి ఆల్రెడీ మనం ప్రాఫిట్ ఇచ్చే వస్తాం బయటికి, ఇట్లా బయట పెట్టుకున్న వాళ్ళకైనా మనం హెల్ప్ చేయాలి ఇట్లాంటి వాళ్ళకి అని చెప్పేసి తన మోటో. ఈ లిఫ్ట్ వచ్చే లోపల నడిచి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోయామండి. డ్రెస్సెస్ అవన్నీ చాలా మంచి మంచి ప్రైజెస్కి ఉన్నాయి. అవేమీ తీసుకొనివ్వలేదు మా వారు. ఎంతమంది చెప్పండి, అక్కడున్న క్లిప్పులు అవసరం లేకపోయినా, రబ్బర్ బ్యాండ్స్ అవసరం ఉన్నా లేకపోయినా, ఊరికే తక్కువ కాస్ట్ కదా, 30 రూపీసే కదా, 40 రూపీసే కదా అని ఎంతమంది తెచ్చుకుంటారు? కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా తీసుకుంటాను. షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కావాలని వాటి కోసం స్పెసిఫిక్గా పైకి వెళ్ళి తీసుకొని వస్తాను. కానీ యూజ్ చేసేది మాత్రం చాలా తక్కువ. వెళ్ళిన ప్రతిసారి తీసుకొచ్చుకోవాల్సిందే అవన్నీ. ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి. ఇక్కడ మా వారు చెప్తున్నారు, ఎక్కువ షాపింగ్ చేయకు, నువ్వు జస్ట్ విండో షాపింగ్ అని చెప్పావు, అది గుర్తుంచుకో అని. ఒక్కసారి లేడీస్ షాపింగ్కి అని బయలుదేరిన తర్వాత ఎవరు కంట్రోల్ చేసినా వాళ్ళు కంట్రోల్ అవుతారండి. ఏంటో ఈ జెంట్స్కి ఎన్నిసార్లు చూసినా మనల్ని అర్థం అవ్వదు, ఇంకెప్పటికి అర్థం చేసుకుంటారో లేడీస్ని. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కోసమని నేను పైకి వచ్చానండి. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఏమీ నాకు అంత అనిపించలేదు. మీకు ఏదైనా నచ్చిందా? నచ్చితే నాకు అది కామెంట్ చేసి చెప్పండి, నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుంటాను. ఆ హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పటి నుంచో చూస్తున్నాను, అక్కడ అలాగే ఉన్నాయి. మరి కొత్త స్టాక్ వస్తుందో లేకపోతే ఆ స్టాక్ అలాగనే ఉంటుందో అర్థం అవ్వలేదు. వాటర్ బాటిల్స్ వాటన్నిటికి కూడా కాస్ట్ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేది మళ్ళీ సమ్మరు, మళ్ళీ పిల్లల స్కూల్ కోసం కాబట్టి కాస్ట్ పెంచే అవకాశాలు ఉంటాయి. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి టైంలో తీసుకోవడం బెటర్. ఇక్కడ ఫ్లవర్ వాజుల దగ్గర చాలా బాగుందని చెప్పేసి ఒక ఫోటో దిగాము. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద కూడా చాలా డిస్కౌంట్ ఉందండి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే తీసుకుంటారని చెప్పేసి జస్ట్ అలా ఐటమ్స్ చూపిస్తున్నాను. డ్రెస్సెస్ అండి, కలెక్షన్ నాకు బాగా నచ్చింది, కానీ తీసుకొని ఇవ్వలేదు. అప్పటికి పోరాడి ఒక ప్యాంట్ తీసుకున్నానులేండి. అస్సలు ఏం తీసుకోకుండా ఎలా వస్తాం మనం? రాము, రాకూడదు కూడా. ఇంతే, జస్ట్ కొంచెమే షాపింగ్ అండి. కానీ ఇక్కడ చూడండి మా వారు నన్ను ఏమంటున్నారు, మీరైనా చెప్పండి అలా అనకూడదని. జస్ట్ విండో షాప్ అన్నావు, నా మనం వచ్చినప్పుడు చూడు ఫుల్ రష్, ఇప్పుడు అన్నీ ఖాళీ అయిపోయాయి. ఈ లేడీస్తో పెట్టుకుంటే ఇంతే ఉంటుంది. హాయ్, చూసారా విండో షాపింగ్ అని చెప్పేసి ఎంత బిల్ చేయించాను?
మీ అందరికి చూపించడం కోసం ఇవన్నీ ఇప్పటి వరకు ఇంకా ఏం పని చేయకుండా మీ అందరికి చూపిస్తున్నాను. వచ్చి చూసేయండి ఏమేమి తీసుకున్నాను. చాలా తక్కువ ఐటమ్సే, జస్ట్ విండో షాపింగ్ కాబట్టి కొంచెం ఐటమ్స్ తోటి వదిలేసాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర్ప్రియారెడ్డి దొండేటి. సబ్స్క్రైబ్ చేయబోనేది ఎందుకంటే ఖచ్చితంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చింది. నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు, అందుకోసమేనండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.